ఎట్లా ఉంది? బాగుంది. తా దగ్గర ఉండే చూపిస్తా, నీ దగ్గర కాదా ఇది బాగుంటుంది అది బాగుంటుంది చూపించాలరా పిస్తాడు మరి ఇప్పుడే అప్పుడు అట్లేం కాదు. కానీ దేవుడు ఆయుష్ పొడిగిచ్చాడు. ఉజ్జి అలాగా నీకు ఉండాలంటాడే ఉజ్జి అలాగా దేవుడు ఆయుష్ పొడి అనుకున్న మనం అన్ని మందులు వేసుకోపోయినా కానీ చేశాడంటే నాన్సి పెళ్లి దాకా ఉంటాం అమ్మ. ఎన్ని నీకు ఎన్ని సంవత్సరాలు? పెద్ద మనిషి 75 అంటగా 75 ఉంటాయి ఇంకా 75 అంటే ఫంక్షన్ కూడా 30 సంవత్సరాలు ఉంటావు. ఢిల్లీ మాస్టర్ 116 సంవత్సరాలు బతికాడు. మరి మా బాయ్ చెబుతూ మాట అసలు 110 అంటే 100 116 సంవత్సరాలు ఆడు బాగా తిన్నాడు, బాగానే ఉన్నాడు. చెత్త చివరికి ఇక్కడికి వచ్చేటప్పుడల్లా ఆడికి మా మేనల్ని చెప్పేదాన్ని, ఢిల్లీ మాస్టర్ చచ్చిపోతే మా అబ్బాయికి ఆకేసుకెళ్ళండిరా, కలుపుకెళ్ళండిరా అనేదాన్ని. అట్టా మేము అక్కడికి వెళ్ళాకే చచ్చిపోయాడు. వెళ్తే తెల్లవారులు చిన్నాడు మా అక్కాయ కొడుకు నేనే ఊరినే శవం కాడ అక్కడ కూడా ఉంటారు అలుగురా పల్లె. తెల్లారు వచ్చారు కానీ అలా ఉండారు, సందకాడ ఉండారు, వెళ్ళిపోయి పడుకున్నారు. అటువంటి మసిన గుడుగుడు సాయి కాసుకొచ్చి కూర్చొని అడిగేసేది. దిమస పెట్టలేదులేమ్మా, మాత్రం నొప్పులు తీరా అదే వేరే లేవా? చూసి వచ్చిన పర్సెంట్ అండి అత్తో ఏడుతుంది, ఇంకేడ్చేదే ఉంది. జ్వరం తగ్గింది, ఈసారి తగ్గింది. ఎన్నిసార్లు తగ్గింది, ఎన్నిసార్లు నేను ఆ పొడుగులేదన్నా ఏమన్నా వెనకడ అట్టుండి బియ్యం నూకలు మన చేసుకుంది అట్టా కూర్చొని 5 జల్లు ఇచ్చేసి 30 గుట్లు పుంజుకొని ఉంటే గబగబా నేను బండి వేసుకున్నాను. నేను ఎప్పుడు పడుకున్నాను, ఎప్పుడు పడుకున్నాను, నా పని ఇప్పుడు అయిపోతుంటే ఏం చేయాలంటాము. అప్పుడు మీ పాలన చేస్తే సార్ అంటే చూడకోకుండా ఉండి వస్తున్నాయి నరాలకు, ఉండి వస్తున్నాయి. నరాలన్నీ పీకొచ్చాయి. ఉడికిన కేక వెళ్ళిపోతాము, కేకనే రోడ్డు వెళ్ళిపోతుంది. ఇంట్లో ఇద్దరైతే అది లేదు. పాలు చేసాను, నాకు వద్దు హాస్పిటల్ అదేమొద్దు, పాలు చేశానండి వచ్చారు కనుకంతే చూసి గ్లూకోజ్ పెట్టి తప్ప అన్నం నేను గింజ అక్కడ కాసిచ్చాడు తిన్నా గింజ ఉప్పు తిన్నా. నేను నూకలు బియ్యం చెప్తాను అయ్యా పడిపోయి ఈ నూకలు కాయ రాదంటే నూకలు కాసిచ్చాడు. అవి తాగి మళ్ళీ అది ఎచ్చబెట్టుకుని రాత్రి తాగి అంతే. చచ్చిపోయిన కాంచి మళ్ళీ అయిపోయిందా? గొల్లెపిల్ల మరి మామ చచ్చిపోయిన కాంచి మరి అనుకుంటా వచ్చింది. చచ్చిపోయారు అనుకోవట్లేదు కానీ నేనేమన్నా కంగారు పడే మనిషినా అనుకోవాలి. నీకేమైతే కంగారు పడేదని అంటే రాదాల్సి వచ్చింది. ఏమొచ్చింది దానికోసం నాకు ఎప్పుడు కూడా ఏమనిపిస్తుంది? నొప్పి అవుతుందా? నొప్పి రావట్లేదే, నిండి ఎగసేస్తా. మొసొస్తుందా? ఎగపోసా? తెల్లవారు ముప్పై
పది కొడుకులు కాకయ్య నేను రోడ్లో నడిచి వెళ్ళిపోతారు బాబు ఆయన ఎందుకు తింటావు మరి? ఏం తినబుద్ధి అయితేనే కదా అప్పుడు కొంచెం అన్న తినాలి. తినకపోతే ఇట్లా అందరిని పరిశాన్ చెప్తాను నువ్వు తినకుండా చెప్పు. ఒక్కసారి తినబుద్ధి కాదు, ఇంకోసారి ఒకసారి పప్పు షాప్తోటో ఇంత పెరుగుతోటో ఇంత ఏదో అంతోటో తినాలి. తినకుండా అందరిని పరిశాన్ చెప్తాను. ఎంతో మొన్న వచ్చి పడిపోయినా ప్రార్థన చేశాడు. తినాలి కదా. ఇంకేనా నరాల్లో శక్తి ఉంటుంది, నిద్రపోతే నరాల్లో శక్తి ఉంటుంది, నరాల్లో బలం ఉండేదే శక్తి ఉంటుంది. నన్ను తిన్నాక పెట్టాలన్నా గుడికోసి ఏమైనా తినని పెట్టద్దు. కొంచెం కదా ఏం స్వప్నం అయ్యి వచ్చి పిల్ల ఇప్పుడు అనుకుంటానే కరికొప్పలు రాసుకున్నా రాసుకుని కలిసి తీసుకున్నా చూస్తే నరాలు ఇక్కడ నరాలు ఎన్ని కోసం అసలు ఆ బాధ ఇక్కడే ఉంది. ఏంటమ్మా అట్టగే ఉందమ్మా. తాగుతుంది నా పోయి తాగి ఇచ్చే తాగి మంచి దేవుడు నాయన ఆశ్చర్యకరుడు అమ్మా ఎట్లుంది? మా అమ్మ మా అమ్మ గోడ కనుక నిద్రపోతుంది. రోజు పెట్టేసి నువ్వు తిన్నా నాతో కడుగు తీసుకునేదాన్ని నేను చచ్చిపోతాను కానీ మూడు గుంటల రోజు నాకు చేసి బాబా నా బాబా నీకు అవసరం బతికించుకొని అడిగాను. నా పిల్లలు చదువుకున్నారు అప్పుడు తీసుకుంటుంటే తీసుకుంటారు సంవత్సరం బతికించుకో ఆ పిల్లలు కూడా వెళ్ళిపోతారు. నువ్వు నన్ను తీసుకుని ఇప్పుడు దాకా బతికించుకున్నాను. కొద్ది తెలుసు సంవత్సరం ఎందుకు అడిగావు మార్చి కలవి విషయం 6 సంవత్సరాలు మన అమ్మూరికి వారు బతారు అన్నారయ్యా. ఆటో పాత అట్లా పెట్టండి అట్లా పెట్టండి. నేను తిన్నానమ్మా మా అమ్మ తినాలంటే నేను తిన్నానమ్మా మా అమ్మ తినాలని ఇంకా గోండ్లు పెట్టిందమ్మా, గోండ్లు అయిపోయింది అనుకున్నాను.
కరెక్ట్ గోడ చెట్టు కొట్టుకుంటుందయ్యా. ఇంకా టమాటా కొడుతుంది అది ఆ కరెంట్ అక్కడ కొట్టుకోబోయింది. బాబు బాబు దాని వల్ల మనోడికి ఇద్దరు ఎవరు ఉండాలి. అమ్మా దమ్ము చావన చేస్తారని బాబా. మొత్తం కూడా గడ్డ కట్టుకోండి. పిల్లలు జరుగుతుంది పెద్ద గుండు బిల్లు తనిగిందా? బాబా పొద్దులు డిగ్రీ జరుగుతుంటే పడుకో, నిద్ర అవుతుందా? ఇంత కాదు ధన్యవాదాలు బాబా. బాధ లేదా? బాధ ఎక్కడదా? చూడడానికి వచ్చినా మామూలుగా ధైర్యం అవుతుందా? ఆలోచించకుండా నిద్ర పడుతుందా? నిద్ర కూర్చునే ఏడమాక దైవం వచ్చాడు. ఏడమాక అమ్మా కొడుకు అల్లాడిపోతున్నాడు. అన్నం తిన్నదా? అన్నం తింటుందా? అమ్మా అమ్మాయి ఏం కలుగుతు ఇట్లా అనమాట. ఏం కలదు నా దేవుడు తీసుకోవాలి కానీ ఇష్టమేనా? దేవుడు బతికించుకున్నాను, బతికించాడు. అలా ఏముంది? ఏం కర్మ ఉంది? మరి ఏం చెప్తాను? కర్మ ఏముంది? దేవుడు టైం వచ్చినప్పుడు దేవుడు తెలుసుకుంటాడు. ఇప్పుడు నాడు బతికించవన్నీ బతికించాడు. ఆయన ఇప్పుడు కావాలనుకుంటాడు. ఏమేతను పెడుతున్నా? మరి ఏతను పెట్టి ఏం పెట్టి అందరూ చేసి పెట్టి ఏతను పెట్టా. అట్లా అనమాక అత్తమ్మా, అనమాక పిలవం మేము. నువ్వు దండం పెట్టకూడదు. దండం పెట్టమాక. ఏం కాదు, ఏడుతుంది పొద్దున్నుంచి. నిద్ర పడుతున్నదా? మరి పడుకోదక్క. అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? ఆకలేదా? తేనొక్కది తిందులో అన్నం అమ్ముతా. ఎట్టుంది మా అమ్మ?
వాన పోతుంది పోతుంది రాత్రి నుంచి వాన పడుతుంది రాత్రి నుంచి బతుకులాడుతున్నా ఎన్నా నుంచి పడలేదు నేను అడుగుతున్నాను అయ్యా రాత్రి నుంచి బతుకులాడుతున్నాను న్యాయం లేదు నన్ను ఎంత శ్రమ పట్టుకున్నాను శ్రమ పడ్డాను ఏనాడన్నా మనసులో పడుకున్నానా దేవుడికి న్యాయం ఉందా అర్జున్ ఏమైనా పిల్లలు ఆడే చేసుకుంటారు పిల్లలు వేసుకుంటారు అప్పుడు ఎత్తారు వెంటనే దాంట్లో అమ్మవారి నన్ను వస్తున్నారు పెద్ద కట్టేసి చేసేదాన్ని నా పిల్లలకు పెట్టుకున్నాను